హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మనోజ్. సో బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు అనేది జూలై నుంచి ఇప్పుడు చాలా హాట్గా నలుగుతున్న సబ్జెక్ట్ జాతీయ రాజకీయాల్లో పర్టికులర్గా. సో ఎందుకు ఆ మాట అన్నానంటే, ఇక్కడ జాతీయ అధ్యక్షుడు నియామక విషయంలో చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పురంధేశ్వరి పేరు వచ్చింది, ఇంకా నిర్మలా సీతారామన్ పేరు వచ్చింది. కొంతమంది అంటే నేషనల్ లీడర్స్ ఎవరైతే మహిళలు ఉంటారో కొంతమంది వాళ్ళ పేరు కూడా డిస్కస్ చేశారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి. కేరళ, తమిళనాడు, ఇంకా బీహార్ ఇలాంటి వాటిల్లో బీజేపీ అవలంబించిన వ్యూహాల గురించి ఎలా చేయాలి ఏంటని దానిపై కొంచెం తర్జనపరిచిన. సో బీజేపీలో ఏదైనా ఒక జాతీయ అధ్యక్షుడి పోస్ట్ కానీ లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడి పోస్ట్ కానీ ఏది ఇవ్వాలన్నా సరే ఆర్ఎస్ఎస్కి అంకితం. ఎందుకు ఆర్ఎస్ఎస్ కంటే, సో వాళ్ళిద్దరి మధ్య ఆర్ఎస్ఎస్కి బీజేపీకి ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది. సో ఇలాంటి నేపథ్యంలో చాలామంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎవరైతే సీఎంలు ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని వాళ్ళు రిఫర్ చేస్తున్నారు. ఇటు కొంతమంది హై లెవెల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న వాళ్ళు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి ఇటు మోడీకి కానీ అమిత్ షా కానీ వీళ్ళు చెప్తున్నారు. సో ఇన్ని కోణాల్లో సో బీజేపీ ఇప్పుడు త్రిశూల వ్యూహం అవలంబిస్తుంది. త్రిశూల వ్యూహం అంటే బాహుబలి సినిమాలో ఏదైతే కాలకేయని అంతమొందించడానికి ఇటు బల్లాల దేవ ఇటు బాహుబలి ఇద్దరు ఏదైతే ఒక వ్యూహం అవలంబిస్తారో దాన్ని త్రిశూల వ్యూహం అంటారు. త్రిశూల వ్యూహం ఎందుకు అవలంబిస్తుంది బీజేపీ? సో వీడియో స్కిప్ చేయకుండా చివరి రోజు చూడండి, ఎందుకు ఈ మాట నన్ను కూడా చెప్తా. సో పర్టికులర్గా ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీ అధ్యక్షుడి ఎన్నికకు ఇప్పుడు ముహూర్తం ఖరారైంది. మరో నెల రోజుల్లో జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. సో 2024 జూలైలోనే ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం ముగియడంతో డిసెంబర్లో ప్రారంభమైన బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ త్వరలోనే ముగియనుంది. సో సెప్టెంబర్ 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల తరువాత బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది. సో ఇందుకోసం బీజేపీ బీఆర్ఎస్ అగ్రనాయకత్వం నూతన జాతీయ అధ్యక్ష పదవిలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై దృష్టి సారించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కూడా మొత్తం పూర్తయిపోతుంది. సో బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే 28 రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. సో త్వరలో గుజరాత్, ఇంకా ఉత్తరప్రదేశ్, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ, జార్ఖండ్, పంజాబ్, మణిపూర్ సో వీళ్ళ ఎంపిక కూడా జరగనుంది. సో ఫైనల్గా అల్టిమేట్గా జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయాలంటే బీజేపీకి ఉన్న రాజ్యాంగం ప్రకారం 36 రాష్ట్రాలు ఇంకా కేంద్రీయపాలిత ప్రాంతాల్లో కనీసం 19 యూనిట్లకు అధ్యక్షుల ఎంపిక కూడా కంప్లీట్గా పూర్తవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పటికే గత నెలలోనే 28 రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయిపోయింది. సో నూతన అధ్యక్షుడు ఎవరన్న దానిపై బీజేపీ అగ్రనాయకత్వం ఇంకా ఆర్ఎస్ఎస్తో ఇప్పుడు సంప్రదింపులు జరుగుతుంది. తెర వెనుక మంతనాలు జరుగుతున్నాయి, చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో ఈ ఎంపికను బీజేపీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తుంది. అందుకే ఇందాక నేను దీన్ని త్రిశూల వ్యూహం అని చెప్పాను. సో బీజేపీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే అధ్యక్షుడిని ఎన్నుకోవడం ద్వారా పార్టీ బలోపేతం కావాలని బీజేపీ భావిస్తుంది. సో ఈ ఎంపిక కేవలం ఒక పదవి గురించి కాదు, ఇది దేశ రాజకీయ భవిష్యత్తుని ప్రభావితం చేసే ఒక డెసిషన్ అని చెప్పుకోవచ్చు. సో సెప్టెంబర్లో జోధ్పూర్ సమావేశం తర్వాత బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు ఎవరన్నది క్రిస్టల్ క్లియర్గా మనకు తెలిసిపోద్ది. సో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి దేశంలోని రాజకీయ శక్తుల సమతుల్యతను ఇంకా బీజేపీ భవిష్యత్ వ్యూహాలను నిర్ణయించే ఒక కీలక అడుగని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఆర్ఎస్ఎస్ కావచ్చు ఇంకా బీజేపీ నాయకత్వం ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ప్రస్తుతం చర్చలు చాలా గట్టిగా కొనసాగుతున్నాయి. సో సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు రాజస్థాన్లోని జోధ్పూర్లో ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వం సమావేశం కానుంది. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపికపై ఆర్ఎస్ఎస్ సమావేశంలో చర్చ జరగనుంది. సో ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఇంకా ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ, ఇంకా ముఖ్య సంఘ నేతలు, అనుబంధ విభాగాల నేతలు, బీజేపీ అధ్యక్షుడి జేపీ నడ్డా కావచ్చు, సో వీళ్ళంతా హాజరవుతారు. ఎవరిని పెట్టుకుంటే బాగుంటుంది అనే దానిపై ఒక క్లారిటీ తీసుకుంటారు. సో వాస్తవం చెప్పుకుంటే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లకు పరిమితమైన తర్వాత ఆర్ఎస్ఎస్ కీలక పదవుల ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో ఇటీవల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ సైతం ఆర్ఎస్ఎస్ వ్యక్తి కావడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంది. ఏమాత్రం మొహమాటం లేదు, ఎవరు ఎంపికైనా సరే దాని వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంటుంది. సో పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ లాంటి నేతలు వదిలేయకుండా సిద్ధాంతపరంగా నియామకాలు కార్యక్రమాలు ఉండేలా ఆర్ఎస్ఎస్ ప్లాన్ చేస్తుంది. సో పార్టీకి అధ్యక్షుడు ఎంపిక విషయంలో కూడా ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషిస్తుంది. సో ఈసారి అధ్యక్షుడు తమవారే అయి ఉండాలని కూడా ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా భావిస్తుంది. సో పార్టీని సమర్థవంతంగా నడిపే వ్యక్తి యాక్టివ్గా
ఇంకా కాస్తంత క్రమశిక్షణ కలిగిన సంఘ పరివార వ్యవస్థలో లోతైన మూలాలు కలిగిన హిందుత్వ విధేయుడు, ఇంకా నరేంద్ర మోదీతో కలిసి పార్టీని సజావుగా నడిపించగల వ్యక్తి ఎవరనే దానిపై ఆర్ఎస్ఎస్ ఇంకా బీజేపీ ఫోకస్ పెట్టాయి. సో బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో ఆ పార్టీ సీనియర్ నేతలు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న కీలక నేతల పేర్లు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా కేంద్ర మంత్రులుగా ఉన్న శివరాజ్ సింగ్ కావచ్చు, ఇంకా ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు, భూపేంద్ర యాదవ్ కావచ్చు, ఇంకా మనోహర్ లాల్ ఖట్టర్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ నేత సంజయ్ జోషి కావచ్చు, వీళ్ళ పేర్లు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు వాళ్ళు కేంద్ర మంత్రులుగా ఉన్నా సరే వాళ్ళకి ఏదో రకంగా ఇక్కడ ఆ స్పేస్ క్రియేట్ చేసి మోడీ ఇంకా జేపీ నడ్డా, అమిత్ షా, సో ఈ త్రిశూల వ్యూహం ఏదైతే ఉందో దీంట్లో భాగంగా ఇక్కడ కొత్త జాతీయ అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందనే వాళ్ళు కూడా వీళ్ళంతా మాట్లాడుతున్న పరిస్థితి. సో బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక అంటూ ఉంటే అది ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సంబంధించిందని చాలా క్రిస్టల్ క్లియర్గా మనందరికీ తెలుసు. కానీ ఇలాంటి నేపథ్యంలో ఒక మహిళా నేత అండ్ సౌత్ ఇండియా మీద ఎప్పటి నుంచో బీజేపీ గట్టిగా ఫోకస్ చేస్తుంది కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఒక మహిళా నేత బీజేపీ జాతీయ అధ్యక్షురాలుగా ఉంటే చాలా బాగుంటుందన్నది ఇటు ఆర్ఎస్ఎస్ అభిప్రాయం. ఇప్పుడు ఎవరైతే ఆపద్ధర్మ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారో జేపీ నడ్డా అభిప్రాయం, ఇంకా మోడీ గారు కావచ్చు, అమిత్ షా కావచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ, ఇన్ని కాన్సిక్వెన్స్ కావచ్చు, ఇంత రప్చర్ మధ్య ఇటుపక్క వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఇటుపక్క సంస్థాగతంగా ఎన్నికలు జరగాలి, సో మళ్ళీ తర్వాత కొన్ని కేంద్రీపాలిత ప్రాంతాల్లో కూడా ఎన్నికలు ఉన్నాయి. సో ఇంత అంటే ఒక రకమైన కాన్సిక్వెన్స్ నేపథ్యంలో ఎవరన్న దానిపై చాలా సందిగ్ధం నెలకొంది. సో ఫైనల్గా అయితే మనకి వినిపిస్తున్న పేరు ప్రధానంగా పురంధేశ్వరికి జాతీయ అధ్యక్షురాలుగా ఆవిడకి ఒక గౌరవప్రదమైన స్థానం కల్పిస్తారని కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మనకు వినిపిస్తున్న పరిస్థితి. సో బీజేపీ జాతీయ చీఫ్గా ఎవరుంటే బాగుంటుంది, సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.